విజయవాడకి వరదలు రాకుండా బుడమేరులో పనులు స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో ఈ పనుల గురించి, అలానే ఫ్యూచర్లో భారీ వర్షాలు వచ్చినా విజయవాడలో వరదలు రాకుండా ఎలాంటి ప్లాన్స్ రెడీ చేస్తున్నారని చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హెబ్రో ఛానల్. మనకు తెలుసు 2024 సెప్టెంబర్లో భారీ వరదలు వచ్చి విజయవాడ జలమయం అయింది. ఈ వరదలకు ప్రధాన కారణం బుడమేరు డైవర్షన్ ఛానల్కి గండి పడడం. సెప్టెంబర్లో ఈ గండిని ఎమర్జెన్సీగా పూడ్చారు. ఇక్కడ మరలా గండి పడకుండా శాశ్వత నివారణ చర్యల్లో భాగంగా 1/2 కిలోమీటర్ పొడవున సిమెంట్ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. అంటే కాంక్రీట్ గోడ అన్నమాట. ఇదే గోడ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి దూరంగా ఉన్న బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడ్ 500 మీటర్ల పొడవున ఆర్సీసీ వాల్ నిర్మిస్తున్నారు. మీరు చూస్తున్నది బుడమేరు డైవర్షన్ ఛానల్. 2024 సెప్టెంబర్లో ఇక్కడే ఎడమగట్టుకి గండి పడింది. అప్పుడు ఎమర్జెన్సీగా గండిని పూడ్చి వరదను నివారించారు. ఎడమగట్టు తెగితే విజయవాడ వైపు వరద వస్తుంది. సో అందుకే ఫస్ట్ ఎడమగట్టు వైపు గోడ కడుతున్నారు. అలానే కుడిగట్టులో కూడా 50 మీటర్ల పొడవున గోడ నిర్మిస్తారు. ఈ గోడని ప్రజెంట్ ఉన్న గట్టు నుండి 11 మీటర్ల లోతు వరకు నిర్మిస్తారు. అలానే దీని నిర్మాణంలో గరిష్టంగా 32 mm స్టీల్ రాడ్స్ని వాడుతున్నారు. ఈ గోడ పనులను మే నెలలో స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 21.94 కోట్లు. ఈ ప్రాజెక్ట్ని వల్లభనేని కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన 3 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్. ఇక్కడ గోడ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి మీరు గమనించవచ్చు. చాలా జేసీబీలు, టిప్పర్లు ద్వారా పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ గోడ నిర్మాణం కోసం ఇటు సైడు ఎక్స్కవేషన్ చేసి ఆ మట్టిని మళ్ళీ గట్టు వెంబడే వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఇది విజయవాడ శివారులోని శాంతినగర్ అనే గ్రామం. సెప్టెంబర్లో రైట్ సైడ్ గండిపడి విజయవాడలోకి వరద నీరు వెళ్ళింది. మీరు కింద వరద నీరు వెళ్ళిన ఆనవాళ్ళు కూడా చూడొచ్చు. దూరంగా కొండలు, బిల్డింగులు ఉన్నది విజయవాడ. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూరంగా ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంట్ చూడొచ్చు. దాని దగ్గరలోనే డైవర్షన్ ఛానల్ కృష్ణానదిలో కలుస్తుంది. దూరంగా ఇల్లు ఉన్నది కొండపల్లి. డైవర్షన్ ఛానల్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. సో రైట్ సైడ్లో బిల్డింగ్లు ఉన్నది శాంతినగర్. అలాగే దూరంగా కొండలు కనిపిస్తున్నది కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు. అలాగే కింద చిన్న వాగు డైవర్షన్ ఛానల్ని క్రాస్ చేసి చూడొచ్చు. దానివల్లే మనకి ఈ గట్టు అనేది తెగింది. దాని కింద సైఫన్ నిర్మించారు డైవర్షన్ ఛానల్ కింద. నెక్స్ట్ చూద్దాం దీని గురించి. చిన్న చిన్న వాగులు డైవర్షన్ ఛానల్ని క్రాస్ చేయడానికి చాలా చోట్ల సైఫన్ అనే కట్టడాలు కట్టారు. ఇక్కడ అడ్డంగా ఉంది చూడొచ్చు. దీని ద్వారా వాగులు డైవర్షన్ ఛానల్ కింద నుండి క్రాస్ చేస్తాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాగు ద్వారా అధిక ప్రవాహం రావడం వల్ల ఆ ప్రవాహం డైవర్షన్ ఛానల్ కింద కట్టిన సైఫన్ నుండే కాకుండా డైవర్షన్ ఛానల్ గట్టు పటిష్టత లేని చోట గట్టు తెంపుకుని వెళ్తుంది. 1990లో కూడా ఇక్కడే గండిపడినట్టు సమాచారం. మీరు చూడొచ్చు డైవర్షన్ ఛానల్ని క్రాస్ చేసిన వాగుని చూడొచ్చు. జేసీబీ పక్కన ఉంది కదా. సో అందుకే 12 కిలోమీటర్లు ఉండే డైవర్షన్ ఛానల్లో ఈ ప్రాంతంలోనే గోడ కడుతున్నారు. అది కూడా విజయవాడ వైపే పొడవైన గోడ కడుతున్నారు. ఈ గండిపడిన ప్రాంతం 2024 సెప్టెంబర్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉందని కంపేర్ చేసి చూద్దాము. ఇది తీసి పైకేస్తుంది, అది తీసి ఇంకా పైకేస్తుంది.
అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ మేర కడతారు గోడ. ఇదే పులివాగు వెళ్ళేది. గట్టు అవతల నుంచి వచ్చి కింద సిమెంట్ దిమ్మలో ఉంది కదా, దాని కింద నుంచి డైవర్షన్ ఛానల్ కింద నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోతుంది వాటరు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, కానీ ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు గట్టు దిగిపోతుంది అనమాట. దానికోసం పెద్ద గోడ కడుతున్నారు. ఇప్పుడు మనం విజయవాడకి వరద రాకుండా ఎలాంటి ప్లాన్స్ రెడీ చేస్తున్నారో చూద్దాము. ఇది అర్థం అవ్వాలంటే బుడమేరు గురించి తెలియాలి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు అంతా బుడమేరులోకి వచ్చి చేరుతుంది. ఈ బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏకొండూరు కొండల్లో స్టార్ట్ అయ్యి మైలవరం, వెల్లటూరు, వెలగలేరు, విజయవాడ, గూడవల్లి, తెన్నేరు మీదుగా ప్రయాణించి నందివాడ మండలం అరిపిరాల గ్రామం దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఇది మొత్తం 120 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది తరచుగా పొంగి విజయవాడ మునిగిపోయేది. అందుకని విజయవాడకి వరదను నియంత్రించడానికి 1970లో వెలగలేరులో రెగ్యులేటర్ కట్టారు, అంటే గేట్స్ అన్నమాట. అలా నియంత్రించిన బుడమేరు నీటిని మళ్లించడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ తవ్వారు. ఇది వెలగలేరు, కొండపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంలో ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. తద్వారా ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్కి తరలించి విజయవాడ ముంపుని తగ్గించేలాగా ప్లాన్ చేశారు. అలాగే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్లో పోలవరం కుడి కాలువ నీటిని కలిపారు. సో స్థానికంగా ఈ డైవర్షన్ ఛానల్ని బుడమేరు అని, పోలవరం కాలువ అని పిలుస్తారు. సెప్టెంబర్ 2024లో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సుమారు 60,000 క్యూసెక్ల భారీ వరద నీరు వచ్చి చేరింది. అంటే సుమారు బుడమేరు కెపాసిటీ కన్నా 3 రెట్లు ఎక్కువ వరద వచ్చింది. దాన్ని బుడమేరు డైవర్షన్ ఛానల్ మీదుగా మళ్లించడంతో వాగులు క్రాస్ చేసే చోట మరియు గట్లు పరిస్థితి లేని చోట గండిపడి ఆ వరద నీరు అంతా విజయవాడని ముంచెత్తింది. సో ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా 4 ప్లాన్స్ రెడీ చేశారు. మొదటగా బుడమేరు డైవర్షన్ ఛానల్ని 10,000 క్యూసెక్ల కెపాసిటీ నుండి 37,000 క్యూసెక్ల కెపాసిటీకి పెంచేలాగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం, అంటే డైవర్షన్ ఛానల్ని వెడల్పు చేయడం. దీనికోసం ప్రపోజల్స్ రెడీ చేశారు. రెండవది 36 కిలోమీటర్ల పొడవున్న విజయవాడ సిటీలో నుండి వెళ్ళే ఓల్డ్ బుడమేరులో పూడిక తీయడం మరియు ఆక్రమణలను తొలగించడం. మూడవది వెలగలేరు రెగ్యులేటర్ నుండి ఎన్కేపాడు వరకు ఓల్డ్ బుడమేరుకి సమాంతరంగా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో కొత్త కాలువని తవ్వడం, అంటే బుడమేరుకి బైపాస్ కాలువ తవ్వడం. ఈ బైపాస్ కాలువ కోసం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. నాలుగవది ఎన్కేపాడు యూటీ నుండి కొల్లేరు సరస్సు వరకు బుడమేరుని వెడల్పు చేయడం. ఇది డిపిఆర్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది. సో ఈ 4 పనులు పూర్తయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంత భారీ వర్షం వచ్చినా విజయవాడలో వరదలు రావు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.